హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రేపు కార్తీక పౌర్ణిమ స్పెషల్ డే. సో, రేపటి రోజు ఏ స్పెషల్ అంటే కార్తీక పౌర్ణమే కాకుండా గురునానక్ జయంతి కూడా రేపే. తర్వాత దేవ దీపావళి అంటారు నార్త్‌లో. ఇది చాలా స్పెషల్ డే అన్నమాట. త్రిపురాసుర సంహారం జరిగింది కూడా రేపటి రోజునే అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజునే. ఆ జరిగింది తర్వాత దేవతలు, దానవులు మొత్తం కూడా కిందకొస్తారంట. రేపటి రోజున మన పూర్వీకులు అంటే యాన్సిస్టర్స్, తర్వాత దేవతలు అందరూ గూడా మన భూలోకానికొస్తారంట. సో, అందుకని మనం ఏదన్నా ఒక 5 మినిట్స్ రిచువల్ చేస్తే కూడా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఒక వండర్‌ఫుల్ రిచువల్ ఇప్పుడు చెప్పుకుందాం మనము. ఓకే. దీంట్లో కాకపోతే మీ సిన్సియారిటీ ఒకటి కావాలి. విజువలైజేషన్ ఒకటి కావాలి. మీ నమ్మకం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏదో చెప్పారులే చేశానే అని కాకుండా మీ నమ్మకం పెట్టి సిన్సియర్‌గా విజువలైజ్ చేస్తూ చేశారనుకోండి చాలా సూపర్బ్‌గా పనిచేస్తుంది. మీరేదైతే విష్ చేస్తున్నారో ఆ విష్‌ని అయిపోయినట్టుగా విజువలైజ్ చేయాలన్నమాట. ఓకే. సరే దీనికి ఏమేం కావాలో చూసుకుందాం ఫస్ట్. ఓకే. దీంట్లో ఒక ప్లేట్‌లో రైస్ పోసి ఉంచుకోండి. ఈ ప్లేట్ ఏదైనా పర్వాలా. ఎనీ మెటీరియల్. ఓకే. నేనిప్పుడు సిల్వర్ ప్లేట్‌లో పోసాను. సిల్వరే ఉండాలని ఏం లేదు. నాకిష్టం కాబట్టి నేను సిల్వర్ ప్లేట్‌లో పోసాను. ఓకే. ఎనీ ప్లేట్. స్టీల్ కాకుండా ఇంకా మిగతాదేమన్నా పెట్టండి. ఓకే. ఇలా ఒకటి తీసుకోవాలి. తర్వాత నల్ల నువ్వులు. నెక్స్ట్ ఒక 5 యాలకులు. నెక్స్ట్ ఒక దాల్చిన చెక్క. ఇది కర్పూరం. సో, దీన్ని భీమసేని కర్పూరం అంటారు. ఈ కర్పూరాన్ని కూడా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎబనీస్ డ్రాప్స్ ఎక్వా ఫ్లేమ్‌కి సంబంధించింది. ఈ ఎక్వా ఫ్లేమ్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఎక్వా ఫ్లేమ్‌ని ఎలా పెట్టాలంటే కింద వాటర్‌లో రోజ్ పెటల్స్ వేయాలి. ప్లస్ దీన్ని రోజ్ వాటర్‌తో నింపాలి. ఓకే. రోజ్ వాటర్ నింపేసి, రోజ్ పెటల్స్ వేసి, దీని తర్వాత పైన ఘీతో వెలిగించడానికి ట్రై చేయండి. ఒకవేళ ఘీ లేకపోతే నువ్వుల నూనె వేయండి. వేసిన తర్వాత అబండెన్స్ డ్రాప్స్ వేయండి దీంట్లో. వేసి దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క, దాల్చిన చెక్క ఒకటి వేసేసి ఇలా పక్కన పెట్టుకోండి రెడీ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 5 ఫ్లవర్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు మీ వేలుతో ఉంగరం వేలుకి చాలా పవర్ ఉంటుంది. సో, ఉంగరం వేలుతో అందుకే ఈ ఉంగరం పెట్టేది ఇక్కడ ఈ వేలుకి కూడా. సో, దీంతో ఒక స్వస్తిక్ వేయండి. దీన్ని నువ్వులతో నింపాలి. ఈ ప్లేట్‌లో వేసేప్పుడు జాగ్రత్తగా ఈ షేప్ అంతా కూడా కవర్ అయ్యేట్టుగా నువ్వులతో స్వస్తిక్‌ని నింపండి. ఈ స్వస్తిక్ కూడా అండి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఉండేట్టుగా చూసుకోండి. అంటే నేను ఇప్పుడు ఎలా వేశానో అలాగా. మన రైట్ సైడ్ ఈ ఎడ్జ్ రావాలన్నమాట. అంటే ఇలా తిరగాలి. క్లాక్ వైస్ అంటే క్లాక్ ఎలా తిరుగుతుందో ఇలా తిరిగేట్లు ఉండాలన్నమాట. లెఫ్ట్ సైడ్ వేశారనుకోండి తిరిగేట్టు మొత్తం సర్వనాశనమే. నెగెటివ్ ఎనర్జీ తప్పితే ఇంకేముండదు. సో, బీ కేర్‌ఫుల్. సో, ఇది అయిపోయిన తర్వాత యాలకుల్ని 4 సైడ్స్ పెట్టాలి. ఇప్పుడు ఎక్వా ఫ్లేమ్‌ని మధ్యలో పెట్టాలి. ఈ కింద ఎక్వా ఫ్లేమ్‌లోనే ఆల్రెడీ రోజ్ వాటర్ పోసుకున్నాం. రోజ్ పెటల్స్ వేసుకున్నాం. ఈ 2 కర్పూరం బిళ్ళలు కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్స్ 5 పెట్టుకున్నాం కదా! ఈ 5 ఫ్లవర్స్‌ని ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి పెట్టాలి. ఓకే. దట్స్ ఆల్. ఈ ఫ్లవర్స్ పెట్టేసి ఇప్పుడు దీన్ దీని దగ్గర కూర్చొని మీకేదైనా మంత్రం ఉంటే 108 టైమ్స్ చేయండి. లేదా ఎనీ రామ మంత్రమైనా సరే ఎనీ మంత్రం. ఓకే. ఆ తర్వాత మీకు కావాల్సింది ఏది కావాలో అది విష్ చేయండి. ఆ విష్ చేసినప్పుడు మీకు అదే ఆ విష్ కెరియర్‌లో అవ్వచ్చు, కెరియర్‌లో డెవలప్‌మెంట్ కావాలనో, ప్రమోషన్ కావాలనో అవ్వచ్చు, లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ విష్ అవ్వచ్చు. ఫ్యామిలీ అందరూ హ్యాపీనెస్‌తో అనుకోవచ్చు. లేదా చాలా అప్పులున్నాయి అవన్నీ క్లియర్ అవ్వాలనుకోవచ్చు. ఇంకా ఏదన్నా తనకి మించిన ప్రాబ్లమ్ ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే ఆ ప్రాబ్లమ్ అయినా సరే దాన్ని విష్ చేయండి. విష్ చేసి తర్వాత పెళ్లి సమస్యలవ్వచ్చు, లేతే పిల్లల సమస్యలవ్వచ్చు, ఎడ్యుకేషన్‌లో సమస్యలవ్వచ్చు, ఎనీథింగ్ అది విష్ చేయండి. ప్రే చేయండి. అయిపోయిన తర్వాత దీన్ని దేవుడి దగ్గర పెట్టి ఉంచండి. పెట్టి
రేపు ఈవినింగ్ ఇది వెలిగించాలి. రేపు నైట్ మొత్తం కూడా ఇది ఇలాగే ఉండేట్టుగా చూసుకోండి. ఓకే. దాని తర్వాత ఇంకొక చిన్న ప్లస్ పాయింట్ అంటే ఇంకా మల్టిపుల్ మంచి పవర్‌ఫుల్‌గా రావడానికి కోసం రిజల్ట్ ఒక అద్దం తీసుకొని దీన్ని ఇలా పెట్టండి. పెట్టి ఈ అద్దం ఏంటంటే రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ ఈ దీపం అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. అలా పెట్టి ఉంచండి. ఓకే. ఇలా పెట్టించి ఉంచేసి నైట్ అంతా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఇవన్నీ తీసేసి ఫ్లవర్స్‌లో తీసేయండి. తర్వాత ఈ నువ్వులు, బియ్యం కలిపేసి మీరు నానబెట్టేసి పక్షులకి వేయండి. లేదా ఆవుకు పెట్టండి. లేదా వాటర్‌లో ఫ్లో అయ్యే వాటర్‌లో పం వేసేయండి. ఎలా అయినా చేయొచ్చు. ఆ తర్వాత ఈ అద్దాన్ని తీసుకెళ్ళి మీ ఇనపెట్టులో క్యాష్ బాక్స్ దగ్గర క్యాష్ బాక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి ఈ అద్దంలో. అలా పెట్టుకోండి ఈ అద్దాన్ని. 6 మంత్స్ దాకా ఈ అద్దం తీయకండి. సో, వండర్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. మీకు ప్రాస్పెరిటీ చాలా ఎక్కువ ఉంటుందనమాట. సో, దాని తర్వాత ఏం చేయాలంటే ఈ వాటర్‌ని ఈ కింద ఉన్న వాటర్ ఉంటుంది కదా! ఎక్వా ఫ్లేమ్‌లో వాటర్‌ని ఆ వాటర్‌లో మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం అబండెన్స్ డ్రాప్స్ కూడా కొన్ని వేసి వాటర్‌ని స్ప్రే బాటిల్‌లో వేసి ఇంట్లో ప్రతి కార్నర్‌లో ప్రతి చోట ఎస్పెషల్లీ మీ డోర్స్ ఎవ్రీ డోర్‌కి స్ప్రే చేయండి. ఎవ్రీ కార్నర్‌లో స్ప్రే చేయండి. ఇల్లు మొత్తం స్ప్రే చేయండి. చాలా వండర్‌ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. రేపు చాలా పవర్‌ఫుల్ డే. ఈ పౌర్ణమే కాకుండా ఇంకెప్పుడైనా సరే పౌర్ణమి రోజు ఇది చేస్తే కూడా మంచిదే. కాపోతే అన్ని పౌర్ణమిల కంటే కార్తీక పౌర్ణమి ఎక్కువ పవర్‌ఫుల్. ఇదొక రకమైన దీపావళి. దేవ దీపావళి అంటారు. సో, అందుకని రేపు ఇది చేయడానికి ట్రై చేయండి. కుదరని పక్షంలో ఇంకో పౌర్ణమి కూడా చేసుకోవచ్చు. లేదా రిపీట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే అండి రేపటి రోజున స్పెషల్లీ అస్సలు పోట్లాటలు గానీ, నెగెటివ్ వర్డ్స్ కానీ ఏవి రాకుండా చూసుకోండి. మీ ఇంట్లో చెప్పులు కరెక్ట్‌గా లోపల కవర్డ్‌గా ఉండేట్టుగా చూసుకోండి. గుమ్మం దగ్గర ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాత నెగెటివ్ వర్డ్స్ అని రాకుండా నోట్లో పాజిటివ్‌గానే వర్డ్స్ వచ్చేట్టుగా చూసుకోండి. ఆ తర్వాత రేపటి రోజు ఎంత దానం ఇస్తే దానికి 100 రెట్లు ఫలితం మనకొస్తుంది. బ్లెస్సింగ్స్ వస్తాయి. సో, రేపు వీలైనంత వరకు ఎక్కువ దానం చేయడానికే ట్రై చేయండి. అంటే నీడీ పర్సన్స్‌కి దానం చేయండి. గోదానం లేదా బీద వాళ్ళకి దానం చేయడం, బట్టలు దానం చేయడం, ఏదో ఒక రూపంలో మీకు తోచిన రూపంలో దానం చేయడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ. ఇది నమస్తే. ఫ్రెండ్స్.